మనకి అంటే యుద్ధాన్ని కావాలని ప్రేరేపిస్తున్నారు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద మూకలు. వారు మసూద్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చూసిన తర్వాత ఇక యుద్ధం అనివార్యం అని అనిపిస్తూ ఉంది. ఎందుకనంటే మోదీ శ్వాస ఆపుతాము అన్నారు అనంటే మోదీ కోసం 140 కోట్ల మంది ప్రజలున్నారు. మోదీ దేశం కోసం ఉన్నారు. దేశాన్ని కాపాడుకోవటం కోసం 140 కోట్ల మంది ప్రజలు కలిసి నడిచేటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటిది దేశాన్ని భయపెట్టాలి, కాశ్మీర్లో లేక హిందువుల రక్తాన్ని పారుస్తాము అని మాట్లాడుతున్నారంటే ఎంతటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు పాకిస్తాన్లో ఉన్నాయనేటువంటిది అర్థమవుతుంది. అలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి వారిని అరెస్ట్ చేసి శిక్షించేటువంటి పరిస్థితి కూడా పాక్ ప్రభుత్వం చేయలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ఉంది అని అంటే అక్కడ ముష్కరుల యొక్క చేతిలో ఆ దేశం ఆగిపోయింది. వారు ఏదైతే అనుకున్నారో అది జరగల. ముష్కరుల ఉద్దేశం ఏంటి? హిందువులను కాల్చి చంపాము, ముస్లింలను వదిలిపెట్టాము అని అంటే దాని ద్వారా ఈ దేశంలో మత కల్లోలాలు సృష్టించి ఈ అనేటువంటి ఒక కుట్ర ఏదైతే చేశారో అలాంటి కుట్రలకి మేము పడము అని చెప్పి ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనం చూసాం ఎంపీ అస్సాంకి సంబంధించిన స్వయంగా ఆయన నిరసన తెలియజేసేటువంటి కార్యక్రమంలో ఈరోజు ప్రే చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళందరూ కూడా అక్బరుద్దీన్ ఓవైసీ గారు స్వయంగా వారు పాల్గొని పిలిపించి వారు ఒక మెసేజ్ తెలియజేశారు. అంటే హిందూ ముస్లిం ఐక్యతను తెలియజేశారు. వాళ్ళు చేయాలనుకున్నటువంటి కుట్రల్ని చీల్చి చెండాడారు. ఆ కుట్రలని ఒక్క నిరసన దాంతో తెలియజేశారు. అది జరిగింది. ఒకసారి ఆ బైట్స్ ఉన్నట్టుంది, మసూద్ మాట్లాడిన బైట్స్ ఒకసారి ప్లే చేయండి. मोदी तुम पाकिस्तान के पानी को रोकोगे? पाकिस्तान की ज़राअत सनत का खात्मा करके, पाकिस्तान की मईशत तबाह करके, सी पैक के मंसूबे नाकाम करने के लिए तू बढ़ के मारेगा और तू चाहेगा हम चुप रहे? सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा. శిరీష్ ఉన్నారా? శిరీష్ ఏంటి ఇప్పుడు ఏదైతే ఉగ్రవాది అక్కడ సంబంధించిన ఏదైతే మాకు గనుక మీరు నీరు నాపేస్తే మోడీ శ్వాసను ఆపేస్తాము అని చేసిన వ్యాఖ్యలు ఏది అది కూడా బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యల్ని కానీ పాక్ సంబంధించి కూడా పాక్ గవర్నమెంట్ కానీ ఎక్కడా కూడా దాన్ని ఖండించడం కానీ ఎక్కడ కూడా ఒక వ్యాఖ్యలు కూడా చేయలేదు. ఏంటి ఎలా చూడొచ్చు అంటారు? ఆ ఉగ్రవాది ఆ విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు శిరీష్? అంటే పాకిస్తాన్ భూభాగం నుంచి ఒక ఉగ్రవాది ఆ రకంగా రెచ్చిపోతూ మాట్లాడుతున్నారంటే దానికి సంబంధించి పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క అండదండలు, సైన్యం యొక్క అండదండలు, ఆ ఇంటెలిజెన్స్ సంస్థ యొక్క సపోర్టు ఇవన్నీ ఉంటేనే సాధ్యమవుతుంది. లేదంటే అంత ప్రకటన చేయడం అని అంటే దాదాపు ఇది ఖండకావరంతో కూడిన ప్రకటన అని చెప్పొచ్చు. అయితే పాకిస్తాన్ పూర్తిగా తన భూభాగం నుంచి తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ ఒక్క వీడియోనే కాదు, ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల 5వ తారీఖున ఒక కీలకమైన మీటింగ్ అనేది కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కూడా జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్నది ఎవరో కూడా కాదు, ఇటీవల కాలంలో ఇజ్రాయెల్లో నరమేధం సృష్టించిన హమాస్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన నేతలు పాకిస్తాన్కి రావడం జరిగింది. పాకిస్తాన్ పాలకులతో వాళ్ళు సమావేశమయ్యారు. ఆ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ అధికారులతో సమావేశమయ్యారు. అదేవిధంగా POK పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన నేతలతో కూడా సమావేశమై ఈరోజు జరిగిన అంటే మొన్న జరిగిన దాడి ఉందో దానికి సంబంధించిన రూపకల్పన అనేది అక్కడే జరిగిందనేది కూడా నిఘా సంస్థలు గుర్తించాయి. ఎన్ని 45 టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ అనేవి ఉన్నాయి. ఆ 45 టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్కి సంబంధించిన యాక్టివ్ లాంచ్ ప్యాడ్స్కి సంబంధించిన సమాచారం అనేది కూడా కేంద్ర ప్రభుత్వానికి అందించడం కూడా జరిగింది. అయితే ఎంత బరి తెగించి ఎంత
బహిరంగంగా సమావేశం నిర్వహించారంటే ఫిబ్రవరి 5వ తారీఖున హమాస్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన నేతలు పాకిస్తాన్ వచ్చినప్పుడు పాకిస్తాన్కు సంబంధించిన లోకల్ తీవ్రవాద గ్రూపులు లష్కర్ తోయిబా కానీ జైషే మహమ్మద్ కానీ ఇతర ఉగ్రవాద సంస్థలన్నీ కూడా కలిసి పెద్ద ర్యాలీ నిర్వహించాయి. అంటే వాళ్ళని ఒక కాన్వాయ్లో తీసుకొని వీళ్ళంతా AK-47 గన్స్ పట్టుకొని వాళ్ళని ఒక ర్యాలీతోటి సమావేశానికి తీసుకెళ్లి వాళ్ళతో సభలన్నింటి కూడా నిర్వహించాయి. ఇదంతా కూడా జరిగినాక కూడా పాకిస్తాన్ మా గడ్డపై నుంచి తీవ్రవాదం లేదు, తీవ్రవాదులు రావడం లేదు, మేము ఎవరి కోసమో చేశాం, ఎవరి ప్రయోజనాల కోసమో ఈ డర్టీ వర్క్ అనేది చేశాం. అంటే గతంలో అమెరికా పశ్చిమ దేశాల యొక్క ప్రయోజనాల కోసం చేశామని చెప్పి రక్షణ శాఖ మంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు. కానీ అప్పుడు చేశారు కరెక్టే, ఇప్పటికీ కూడా మీరు ఆ దేశాల కోసమే చేస్తున్నారా? ఈ హమాస్ ఉగ్రవాద సంస్థను అమెరికా నిషేధించింది. మరి అటువంటి ఉగ్రవాద సంస్థని మీరు తీసుకొచ్చి వాళ్ళ లీడర్లను తీసుకొచ్చి ఇక్కడ సభలు సమావేశాలు పెట్టడం అంటే దీని అర్థం ఏంటి? అంటే మొత్తం మీద కూడా ఈరోజు అంటే G20 నేషన్స్తో పాటు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉన్న అన్ని దేశాలకు కూడా భారతదేశం ఇచ్చిన ప్రూఫ్స్ అనేటివి కూడా పకడ్బందీ ప్రూఫ్స్ ఉన్నాయి. అంటే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ చర్యకు పాల్పడ్డారు, బార్డర్లో వాళ్ళ యొక్క ఉగ్రవాద శిబిరాలన్నింటి కూడా ఉన్నాయి, దానికి సంబంధించిన యాక్టివ్ లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన మీటింగ్స్ అనేవి ఉన్నాయి, వాటికి సంబంధించిన విజువల్స్ అని ఉన్నాయి. ఈరోజు మనకు వచ్చిన వీడియో ఏదైతే ఉందో అలాంటి వీడియోస్ అనేటివి కూడా చాలా వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా చూసిన తర్వాత కూడా పాకిస్తాన్ ఏమాత్రం కూడా బుకాయించడానికి వీలు లేని పరిస్థితి అనేది కూడా ఉంది. రాజుగారు శిరీష్, అంటే ఒక పక్కన దౌత్యపరంగా పాకిస్తాన్ని ఏకాకి చేయడం, మరో పక్కన ఏదైతే ఆర్థికపరమైన అంశాల్లో ఒక విధంగా అంటే ఒక పక్కన వాటర్ సోర్సెస్ కానీ ఆర్థికపరమైన అంశాల్లో కూడా పాకిస్తాన్ కట్టడి చేసే ప్రయత్నాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇది పాకిస్తాన్ మీద ఏ విధంగా ఒక నష్టం కానీ ఒక వాళ్ళపైన ఎలాంటి ప్రభావం చూపబోతుంది అంటారు శిరీష్? అంటే సింధు నది జలాల ఒప్పందం నుంచి తప్పుకోవడం అంటే పాకిస్తాన్ ఆర్థికంగా దెబ్బతీయడమే. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్కు ప్రపంచ బ్యాంకు కానీ లేకపోతే ఇతర సంస్థలు ఇచ్చే నిధులు, ఇతర దేశాలు ఇచ్చే నిధులన్నీ కూడా ఆపివేశారు. ఒకప్పుడు అమెరికా తన స్వప్రయోజనాల కోసం పాకిస్తాన్కు నిధులు అనేది కూడా ఇచ్చింది, కానీ ఇప్పుడు ఆ నిధులన్నింటినీ కూడా ఆపివేసింది. సో ఈ నేపథ్యంలో ఈ సింధు నది జలాల ఒప్పందం నుంచి తప్పుకోవడం అనేది పాకిస్తాన్కు పెద్ద ఎదురు దెబ్బ. కొద్దిసేపటి క్రితమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో సింధు నది జలాల ఒప్పందం పైన కీలక సమావేశం జరిగింది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రితో పాటు జలశక్తి శాఖ అధికారులు కూడా ఈ సమావేశంలో హాజరు కావడం కూడా జరిగింది. సింధు నది జలాల ఒప్పందం నుంచి ఏ విధంగా తప్పుకోవాలి, దీనికి 3 రకాలైన ప్లాన్స్ అనేవి కూడా తయారు చేయడం జరిగింది. లాంగ్ టర్మ్ ప్లాను, మిడిల్ టర్మ్ ప్లాను, షార్ట్ టర్మ్ ప్లాన్ అని చెప్పేసి 3 రకాల ప్లాన్స్ చేసి ఈ 3 రకాల ప్లాన్స్ను కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి. షార్ట్ టర్మ్ ప్లాన్స్లో భాగంగా మనం ఏం చేయగలుగుతాం, మిడిల్ టర్మ్ ప్లాన్ అంటే 2-3 సంవత్సరాల తర్వాత అమలు చేయబోయే ప్లాను, అప్పటికి ఏం చేయగలుగుతాం, అదేవిధంగా లాంగ్ టర్మ్ ప్లాన్ అంటే దీర్ఘకాలంలో మనం ఏం చేయగలుగుతాం. ఒక్క చుక్క నీరు అనేది కూడా పాకిస్తాన్కు వెళ్ళడానికి వీల్లేదు, మీరు ఏం చేస్తారో చెయ్యండి, మేము ఆల్రెడీ ప్రపంచ బ్యాంకు ఇన్ఫార్మ్ చేశాము. కాబట్టి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, జలశక్తి అధికారులు చేయాల్సింది ఏంటంటే అక్కడ ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయడం, ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల యొక్క సామర్థ్యాన్ని పెంచడం, కొత్తగా ప్రాజెక్టులు నిర్మించడానికి అవసరమైన ప్రతిపాదనలు తయారు చేయడం, ఇవన్నీ కూడా మీరు చేయండి అని చెప్పేసి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. 1960వ సంవత్సరంలో బ్రిటన్కు సంబంధించిన అవార్ను లారెన్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సింధు నది జలాల ఒప్పందం జరిగింది. దీని ప్రకారం చూసినట్లయితే ఇండస్ నది, జీలం, చినాబ్ ఈ 3 నదులను కూడా దీనిపైన హక్కులన్నిటి కూడా నీటిని వినియోగించుకునే హక్కుల్ని పాకిస్తాన్కి ఇచ్చారు. ఇక రావి, సట్లెజ్, బియాస్ ఈ 3 నదులపైన పూర్తి హక్కులన్నిటి కూడా భారతదేశానికి ఇవ్వడం జరిగింది. అయితే ఈ పశ్చిమ నదులు ఏదైతే పాకిస్తాన్లో ప్రవహించే నదులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో నుంచి కొంతవరకు కూడా భారత్కు కంట్రోల్, స్టోరేజ్డ్, హైడ్రో పవర్ జనరేషన్, మౌలిక అవసరాల కోసం వినియోగించుకునే హక్కు అనేది కూడా ఒప్పందంలో కూడా ఉంది. అంటే హైడ్రో పవర్ జనరేషన్ చేసుకోవచ్చు, మౌలిక అవసరాలకు వినియోగించుకోవచ్చు, పారిశ్రామిక అవసరాలకు కూడా వినియోగించుకోవచ్చు. కాబట్టి ఈ జలాలన్నింటినీ కూడా మీరు ఏ విధంగా తరలిస్తారో దీనికి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది కూడా తయారు చేయమని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అనేక ప్రాజెక్టులన్నింటి కూడా ప్రస్తుతం కొన్ని కంప్లీట్ అయ్యాయి, కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. వాటన్నిటికీ సంబంధించి కూడా పూర్తి చేయాలని చెప్పేసి పూర్తి ఆదేశాలన్నింటి కూడా రావడం జరిగింది. ఏదైతే విద్యుత్ ఉత్పత్తి కోసం తయారు చేయబడిన ప్రాజెక్టులు, అదేవిధంగా నీటి అవసరాల కోసం తయారు చేయబడ్డ ప్రాజెక్టులు, త్రాగునీటి అవసరాల కోసం, అదేవిధంగా అగ్రికల్చర్ కోసం తయారు చేయబడ్డ ప్రాజెక్టులు, వీటన్నింటినీ మీరు కంప్లీట్గా వీటి స్టోరేజ్ పెంచండి. రావి, సట్లెజ్, బియాస్ ఈ 3 నదులపైన ఇప్పుడున్న ప్రాజెక్టుల యొక్క సామర్థ్యాన్ని పెంచడం సాధ్యమవుతుంది. అదేవిధంగా మరిన్ని ప్రాజెక్టుల ద్వారా వాటర్ మొత్తాన్ని కూడా గంగా నదిలోకి డైవర్ట్ చేయడం అనేది కూడా సాధ్యమవుతుంది.